వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ పర్యాటకానికి వేసిన పెద్దపీట ఇప్పుడు మంచి ఫలితాలిస్తోంది. పర్యాటకంపై ఆయన ముందు చూపు విశాఖ సిటీ టూరిజం అభివృద్ధికి దోహదం చేస్తోంది. సీఎంగా వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నేడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి షిప్పులు విశాఖ రావడానికి ఈ టెర్మినల్ కారణమవుతోంది. పర్యాటకానికి వైఎస్ జగన్ వేసిన పునాదులు రానున్న రోజుల్లో విశాఖకు మరింత ఖ్యాతిని సంపాదించేందుకు దోహదం చేస్తాయన్న అభిప్రాయాలు నగరవాసుల్లో వ్యక్తమవుతున్నాయి. విశాఖ నగర అభివృద్ధిపై, పర్యాటక రంగంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు విశాఖ నగరాన్ని తన రాజకీయ అవసరాలకు, భూకబ్జాలకు మాత్రమే వాడుకున్నారు. కానీ వైఎస్ జగన్ విశాఖ నగర పర్యాటక రంగ అభివృద్ధిపై ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. విశాఖ నగరాన్ని పర్యాటక రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన చంద్రబాబులా మాటల మనిషి కాదు, చేతల మనిషి అని విశాఖ నగర వాసులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ సిటీలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చెయ్యని ప్రయత్నమంటూ ఏమీ లేదు. విశాఖ నగరాన్ని ప్రపంచ పర్యాటకులకు మరింత దగ్గర చేసేందుకు ఎన్నో గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ 100 కోట్ల రూపాయలతో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. నాడు వైఎస్ జగన్ ముందు చూపుతో వ్యవహరించిన తీరు నేడు అంతర్జాతీయ స్థాయి క్రూయిజ్ షిప్లు విశాఖ తీరానికి తరలివస్తున్నాయి. విశాఖ నగరానికి మరిన్ని షిప్పులను తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో పర్యాటక రంగానికి చేసిన కృషిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు విశాఖ పోర్టు నుంచి అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనూ విశాఖ నగరంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేశారు అనే దానికి నిదర్శనం ఈ ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్ విశాఖ నగరానికి చేరుకోవడమే ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. ఆయన సీఎంగా ఉన్న సమయంలో వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ కూడా నిర్మించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 100 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో క్రూయిజ్ షిప్పులన్నీ కూడా విశాఖ నగరానికి చేరుకుంటున్న పర్యాటకులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ షిప్పులో తమ ప్రయాణాన్ని సాగిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రూయిజ్ షిప్ 3 రోజుల క్రితము చెన్నై పోర్టు నుంచి బయలుదేరి ఈరోజు విశాఖ నగరానికి చేరుకుంది. సుమారు 1950 మంది పర్యాటకులు, 650 మంది సిబ్బంది సామర్థ్యం కలిగిన ఈ షిప్ చెన్నై నుండి బయలుదేరి విశాఖ చేరుకుంది. మళ్ళీ ఇక్కడ విశాఖలో బయలుదేరి పాండిచ్చేరి వెళ్ళి పాండిచ్చేరి మీదుగా చెన్నైకి చేరుకుంటుంది. ఈ షిప్ ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకులంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక విశాఖ నగరానికి సంబంధించిన వాళ్ళే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు విశాఖ నగరానికి భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. పర్యాటక పరంగా ఇతర రాష్ట్రాలను అలాగే ఇతర ప్రాంతాలను ఈ షిప్లో సందర్శించి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అంతర్జాతీయ క్రూయిజ్ షిప్లన్నీ కూడా విశాఖ నగరానికి రావాలని పెద్ద ఎత్తున పర్యాటక రంగం మరింత విశాఖ నగరంలో పెరగాలని చెప్పి పర్యాటకులంతా కోరుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకున్న చొరవ, ముందు చూపు వల్ల ఈరోజు విశాఖ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో క్రూయిజ్ షిప్పులు తరలి వస్తున్నాయనే అభిప్రాయం అయితే విశాఖ వాసుల నుండి వ్యక్తమవుతుంది. కార్డిలియా క్రూయిజ్ షిప్ చెన్నై నుంచి విశాఖ, విశాఖ నుంచి పాండిచ్చేరి నుంచి మళ్లీ తిరిగి చెన్నైకి అనేక ట్రిప్పులను నిర్వహిస్తోంది. ఏపీ, తెలంగాణకు చెందిన పర్యాటకులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో టూరిస్టులు చెన్నై నుంచి విశాఖ నగరానికి రావడానికి పోటీ పడుతున్నారు. 5 స్టార్ హోటల్స్ ను మించి అన్ని సౌకర్యాలను ఈ షిప్లో ఏర్పాటు చేశారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కావలసిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ముఖ్యంగా మహిళల షాపింగ్ కు సంబంధించి అనేక స్టాల్స్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక ఈ షిప్ లో ప్రయాణిస్తే బయట ప్రపంచాన్ని మర్చిపోవాల్సిందే. కుటుంబ సభ్యులతో కలిసి చాలా మంది ఈ షిప్ లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే ఈ షిప్ విశాఖ రావడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయని పర్యాటకులు గుర్తు చేస్తున్నారు. విశాఖ నగర అభివృద్ధితో పాటు పర్యాటక రంగానికి వైఎస్ జగన్ ఎనలేని కృషి చేశారంటున్నారు. ఈరోజు పర్యాటక రంగంలో విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందిందంటే జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టితో గతంలో ఈ యొక్క పర్మిషన్స్ అవి కూడా తీసుకురావడం, ఈ టెర్మినల్స్ అవి కట్టడం కూడా గతంలోనే జరిగినాయి. అది కంటిన్యూ అవుతూ ఈరోజు పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నానికి ఈ రకమైన ఇంటర్నేషనల్ క్రూజ్ రావడం అనేది చాలా ఆనందం. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత కానీ చేసేటువంటి అక్కడ సర్వీస్ కానీ లోపల ఉన్నటువంటి విధానం కానీ చూస్తే
ఇంటర్నేషనల్లో ఎక్కడికో వెళ్ళి ఎక్కాల్సింది మన విశాఖపట్నంలోనే ఈరోజు వెళ్తున్నాం అని చాలా ఆనందపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల అప్పట్లో ఆయన 100 కోట్లు దీనికి కేటాయించి వైజాగ్కి చాలా పెద్దపేట వేశారు. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ ఈ క్రూజ్లో చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. ఇలాంటి నిర్ణయాలు ఈ కొత్తగా ఈ గవర్నమెంట్లో కూడా తీసుకుని మరిన్ని క్రూజ్లు వేసి జనాలకి మరింత ఎంజాయ్మెంట్ ఇవ్వాల్సిందిగా అనుకుంటున్నాము. ఈ క్రూజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే 2 రోజులు ఇటు బయట ప్రపంచం సంబంధం లేకుండా క్రూజ్లో చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. తక్కువ బడ్జెట్లో మంచి 5 స్టార్ ఫెసిలిటీస్ ఇస్తూ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేసి మా ఏజ్ని కూడా మర్చిపోయి మేము ఎంజాయ్ చేసాం. మేము చాలా బాగుంది. మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇలాంటి క్రూజ్ ట్రిప్స్ ఇంకా ఎక్కువగా మాకు కోస్టల్ ఏరియా విశాఖపట్నం నుంచి చెన్నై కానీ ఇలాంటి ప్రాంతంలో ఇంకా ఎక్కువగా చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాం. మన వైసీపీ గవర్నమెంట్లో జగన్ గారు తీసుకున్న చొరవ వల్ల ఈ క్రూజ్ ట్రిప్స్ అన్నది మొదలు పెట్టడం జరిగింది. ఇవి ఇలాగే కంటిన్యూ అయ్యి ఉంటే బాగుంటుంది. తెల్లవారుజామున సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు కార్డిలియా క్రూయిజ్ షిప్ పై పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్నారు. సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. మొత్తం 11 అంతస్తులుగా ఉండే కార్డిలియా క్రూయిజ్ షిప్ లో మొదటి 2 అంతస్తులను సిబ్బంది అవసరాలకు వినియోగించుకుంటారు. మిగిలిన 9 అంతస్తులు పర్యాటకుల కోసమే వినియోగిస్తున్నారు. 11వ అంతస్తు డెక్ పై స్విమ్మింగ్ పూల్, ఫుడ్ కోర్ట్, బార్ అండ్ రెస్టారెంట్, డీజే వంటివి ఏర్పాటు చేశారు. పర్యాటకుల కోసం నోరూరించే వంటలను సిద్ధం చేశారు. 3వ ఫ్లోర్ నుంచి పర్యాటకుల రూమ్లు సిద్ధమవుతాయి. షిప్ లో పర్యటించే వారి కోసం అనేక వినోదాత్మకమైన కార్యక్రమాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. బల్లే బల్లే, మ్యాజిక్ షో, డాన్స్ షో, నైట్ కల్చరల్ ప్రోగ్రామ్స్, డిస్కో డాన్స్, స్పెషల్ మ్యూజికల్ నైట్, క్యాసినో, చిన్నపిల్లలు ఆడుకునేందుకు బొమ్మలతో కూడిన ఆట ప్రాంగణాలు, జిమ్, ఇలా చెప్పుకుంటూ పోతే సకల సౌకర్యాలను ఈ షిప్ లో కల్పించారు. కార్డిలియా క్రూయిజ్ షిప్ లో పర్యటించడం చాలా సంతోషంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. కనుచూపు మేరలో సముద్రం, మధ్యలో షిప్ ప్రయాణం తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇస్తోందంటున్నారు. 5 స్టార్ హోటల్ నుంచి అన్ని ఏర్పాట్లు కల్పించారని చెబుతున్నారు. చెన్నై నుంచే కాకుండా కోల్కతా, ముంబై వంటి నగరాలతో పాటు ఇతర దేశాల నుంచి కూడా మరిన్ని సర్వీసులను విశాఖకు పెంచాలని పర్యాటకులు కోరుతున్నారు. ఆయన్ని తీసుకునే నిర్ణయాలు పర్యాటక రంగమే కాకుండా విశాఖపట్నం అభివృద్ధిలో ఆయన చాలా మంచి నిర్ణయాలు చేసి విశాఖపట్నం బీచ్ మొత్తం టోటల్ ఏరియాలో అన్నీ కూడా బాగుండాలని చెప్పి ఆ రుషికొండ ప్యాలెస్లు కానీ లేదంటే ఇక్కడ కానీ చాలా బాగా కట్టి ఆ బ్రిడ్జ్ కానీ ఇవి యాక్చువల్గా విశాఖపట్నానికి చాలా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి కూడా బీచ్ రోడ్లో కట్టారు. అలాగే మన రుషికొండలో కూడా చాలా డిఫరెంట్గా మార్చారు. అంటే పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి ఆశయం. ఈ ట్రిప్లో ఎక్కువగా విశాఖపట్నం నుంచే చెన్నై వెళ్ళి చెన్నై టు మళ్ళీ విశాఖపట్నం తిరిగి రావడం కూడా జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఆయనకి టూరిజం అన్నా విశాఖపట్నం అన్నా చాలా ఆయనకి డెవలప్ చేయాలన్న ఆలోచనతోనే ఇలాంటివన్నీ ముందు చూపుతోనే ఆయన చేయడం జరిగిందండి. విశాఖ నగర పర్యాటక రంగం అభివృద్ధికి వైఎస్ జగన్ చేసిన కృషి శాశ్వతంగా ప్రజల గుండెల్లో గుర్తుండిపోతుందని నగరవాసులు, పర్యాటకులు ప్రశంసిస్తున్నారు. రుషికొండ బీచ్ కు బ్లూ ఫాగ్ సర్టిఫికేట్, కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్, బీచ్ రోడ్లో మ్యూజియాలు ఏర్పాటు, విశాఖ నగర సుందరీకరణ, పార్కుల ఆధునికీకరణ వంటివి సముద్ర తీర నగరం విశాఖపట్నం పర్యాటానికి మణిహారాలు అని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.